Hi guys, welcome back to our channel. 1 hour later. Hey guys, welcome back to our channel. ఈ రోజు ఈ వీడియో స్పెషల్ ఏంటంటే మేము ఒక ప్రయోగం చేయబోతున్నాం. ఏంటది? సెల్ఫ్ హెయిర్ కట్. చూసారా మా వచ్చిందండి వయ్యారి. ఎంత గడ్డిలా పెరిగిందో అంటే ఇక్కడ కాస్ట్ ఎక్కువ కాబట్టి మేము వెళ్ళి చేయించుకునేంత గ్యాప్ లేదు. సో అందుకే మేమే డిఐవై చేసుకుందామని వీఆర్ డూయింగ్ ఇట్. లెట్స్ సీ. ఇప్పుడు మా హెయిర్ చూపిస్తాం ఎట్లుందో, తర్వాత ఆఫ్టర్ హెయిర్ కట్ ఎట్లుందో చూపిస్తాం. సో ఇది మా హెయిర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసేద్దాం ఎట్లుంటుందో. హెయిర్ కట్ అంటే నిద్ర ఎవరికి రాదు ఫ్రెండ్స్. బాబు ఫస్ట్ మన హెయిర్ కట్ కి కావాల్సిన 2 రబ్బర్ బ్యాండ్స్, ఒక హెయిర్ కట్, అంతే. చిచి 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 హెయిర్ కట్ అంటే సీజర్. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న. సో ఫస్ట్ మనం హెయిర్ ని స్ప్రే వెట్ చేసుకోవాలి. తలస్నానం చేసా, ఇప్పుడు పిలిచింది చేసుకుందామని. సో హెయిర్ కట్ అంటే లేట్ అయిపోయింది మాకు. అంటే మంగళూరు బిజీ పర్సన్స్ మంగళూరు చేసే పని మంగళూరు చేయాలి, ఈ పనులు చేసేటోళ్ళు ఈ పనులు చేయాలని చెప్పకండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక అన్ని మనమే చేసుకోవాలి. 3 months నుంచి ఎవ్రీ వీకెండ్ అనుకుంటున్నాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫ్రెండ్స్ మేము ఈ వీకెండ్ చేసుకుందాం అని ఇన్ని రోజులు పట్టింది చేసుకోవడానికి. ఫైనల్ గా బాగా నిద్ర పోవాలనిపిస్తుంది. ఇట్లా మంచిగా వెయిట్ చేసుకుని ఫస్ట్ 2 పార్టీషన్స్ తీసుకొని హట్ చేసుకోవాలి హెయిర్. బటర్ఫ్లై హెయిర్ కట్ అంటే నేను ఇప్పుడు బటర్ఫ్లై లాగా ఎగురుతాను. అంతే అనిపించింది. నా హెయిర్ ఎగురుతుందా? వీడియో స్టార్టింగ్ లో హెయిర్ కట్ కి కావాల్సినవి ఏంటివి అని ఒక లిస్ట్ చెప్పింది. ఆ లిస్ట్ కంటే డబుల్ ఒకటి కూడా తెచ్చుకోలేదు. మధ్యలో ప్రతి ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం సారీ అట్లా పోయి ఇట్లా వస్తుంది. దానికోసం ఇన్ కేస్ మీ దగ్గర ఇట్లాంటి కోంబ్ అవైలబుల్ ఉంటే తీసుకోండి. ఎందుకంటే దీంతో మంచిగా ఒక చిన్న హెయిర్ కూడా మిస్ అవ్వకుండా తీసుకోండి. అదేమన్నాడు రాడు చూస్తా ఉండండి, మళ్ళీ మధ్యలో ఎన్నిసార్లు వెళ్తుందో. అంతే, ఇంకేసారి వెళ్ళాను. గుర్తు పెట్టుకోండి, వెళ్ళదంట. అరే ఎన్నిసార్లు స్ప్రే చేస్తావురా? నీ జుట్టు సన్నగా ఉందా? ఎంత కింద మొత్తం రాగి ఉండి దాన్ని ఏమంటారు, ఫుల్ పచ్చి కావాలి. బకెట్ తేవాల్సింది ఉండే అసలు స్ప్రే బాటిల్ కంటే. సో ఇప్పుడు ఫస్ట్ ముందట మరీ తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా కొంచెం హెయిర్ తీసుకొని దాన్ని స్ట్రైట్గా ఇప్పుడు ఇట్లా తీసుకుంటే, నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. ఫస్ట్ టైం హెయిర్ కట్ చేసుకుంటున్నాం, ట్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ లెంగ్త్ కట్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్, తర్వాత ఏడకూడదని. యా, అండ్ బట్ వీ హ్యావ్ సమ్ కాన్ఫిడెంట్ మంచిగా చేసుకుంటామని. సో అవునా, నిజమా? సో దీనికి రబ్బర్ వేసుకోవాలి. ఇది కొంచెం పక్కన పెట్టండి. నెక్స్ట్ దీన్ని హైపోనీ లాగా వేసుకోవాలన్నమాట. సో నీట్గా అనుకొని దీన్ని కూడా హైపోనీ లాగా వేసేసుకోవాలి. హెయిర్ కట్ పేరు చెప్పి కొడుతుంది నా చుట్టుతో. సో ఇట్లా 2 పార్టీషన్స్ చేసినాక హెయిర్ స్ట్రైట్ అనుకో. మేము మరీ ఎక్కువ కట్ చేసుకోవట్లేదు, ఎందుకంటే మేమే చేసుకుంటున్నాం కాబట్టి. మరి ఏదో ప్రయోగం చేస్తున్నాం అంతే. మరి ఎక్కువ కట్ చేసుకున్నా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సో అందుకు మేము ఎంత కట్ చేసుకుంటున్నాం అంతే. So next
కూడా కొంచెం ముందుకు వేసుకొని సేమ్ లెవెల్ అదెంత అయితే కట్ చేసుకున్నామో దీన్ని కూడా అంతే లెవెల్లో కట్ చేసుకోవాలి. హెయిర్కి వెట్ చేస్తే ఏంటి అంటే చిక్కులు ఎక్కువ ఉండవు, తొందరగా వచ్చేస్తాయి. అందుకే కటింగ్ షాప్లో హెయిర్కి వాటర్ కొడతారు. సో దీనికి సమానంగా కట్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు దీన్ని వెనక్కి వేసేసి దీన్ని కూడా తీసేసి, అంటే మేము మరీ కొంచెమే కట్ చేసుకున్నాం కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు అనుకుంటా. లేయర్స్ అలవాటు అయ్యి ఎక్స్పర్ట్స్ అయిపోతే ఇంకా మంచి మంచి చేసుకుంటాం. ఎస్. సో నెక్స్ట్ది కనిపిస్తుంది కదా మీకు, లేయర్స్ కనిపిస్తుందా? లేయర్స్ కనిపిస్తున్నాయా? నీకు అర్థం చూసుకుంటే కనిపిస్తుంది. ఏంటి బ్రో అంత మాట ఏంటంటే ఈ పిల్ల రికార్డ్ చేయడం మర్చిపోయింది, హెయిర్ కట్ చేసేసింది. హెయిర్ కట్ ఇప్పుడు చూపిస్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. రికార్డ్ చేయడం మర్చిపోయా ఫ్రెండ్స్, కానీ నాకు చూపిస్తాం మీకు కావాలంటే. రికార్డ్ చేసే ముందు రికార్డ్ చేస్తున్నావా, స్టార్ట్ అక్కడ నొక్కినావా అని అడిగిన. రికార్డ్ బటన్ లేదు, బట్ నేను మళ్ళీ ప్రాసెస్ చూపిస్తా నేను చేసుకుంటప్పుడు. సో అది చూపిస్తా, బట్ హెయిర్ కట్ మాత్రం ఇట్లా వస్తుంది చూడండి. లేయర్స్ ఎట్లా కట్ చేసుకుంటున్నా దాని మీద ప్రయోగం చేసి చూపిస్తా. ఓకే, ఇది ఒక సైడ్. డ్రై అయినా కొద్దీ కర్ల్స్ మంచిగా వస్తాయి. హోప్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, నాకు అసలు ఐడియాలే మీకు కనిపిస్తలేదు, బట్ నాకైతే ఇక్కడ సైడ్ దిల్హాను ఇదిగోండి కనిపిస్తుందో. హోప్ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్. సారీ గైస్, హనీ దాన్ని చేసేటప్పుడు నేను వీడియో రికార్డింగ్ బటన్ ఆన్ చేయడం మర్చిపోయా, బట్ ఇప్పుడు మాత్రం రికార్డింగ్ బటన్ నొక్కి మరి వచ్చి కూర్చున్నా. నేను అడిగా రికార్డ్ చేస్తున్నావా అని, చేశాను, నొక్కాను రికార్డ్ బటన్ అంది. సో యా, సేమ్ నేను కూడా ఎక్కువ హెయిర్ కట్ చేసుకోవట్లేదు, కొంచెమే, బట్ చూద్దాం ఎట్లుంటుంది. కానీ మరీ కింద ఘోరంగా అయిపోయినాయి ఫ్రెండ్స్, సో తప్పట్లేదు. మ్యామ్ నా చెవులో కాదు మ్యామ్ కొట్టేది, మనం డిఐవై చేసుకోవట్లా తప్పేం లేదు. సో హెయిర్ కేర్ అస్సలు తీసుకోదు, హెయిర్ ఫాల్ రమ్మంటే ఎందుకు రాదు? ఏమైనా మంచి హెయిర్ టిప్స్ ఉంటే చెప్పు అని. ఇప్పుడు నా జుట్టు ఎంత సన్నగా అయిపోయిందో. ఇట్లా ఒక పాయ ఉండేది, ఒక పాయ అంటే 3 పాయలలో ఒక పాయ, అవి కాస్త ఒకటి ఇక్కడ ఉందో ఒకటి ఇక్కడ ఉంది, మధ్యలో దగ్గర మిగిలింది. సో నేను హనీకి రికార్డ్ చేసేటప్పుడు పోయింది కాబట్టి నేను చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా ముందుకి స్ట్రైట్గా, అంటే ఎక్కడ పిట్ట లేకుండా, ఏందో సొట్ట పిట్ట అంట, అట్లా లేకుండా ఫస్ట్ ఇక్కడికి ఒక రబ్బర్ టై చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడిది హై పోన్ లాగా వేసుకోవాలన్నమాట ఇక్కడ దాకా. తర్వాత నేను హెయిర్ కట్ స్టెప్ చెప్తా. హనీ ముందు ఇక్కడ ఇది స్ట్రైట్గా చేయి. నాలాగా హెయిర్ పల్చగా ఉన్న వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. నాకు చాలా లావు ఉంటుండే కానీ సన్నగా అయిపోయింది. అసలు ఎంత సన్నగా అయిపోయింది, నాకు సన్నగా అయిపోయింది. ఓకే, హైపోన్ వేసినావా? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్. సో ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నాం కదా, నెక్స్ట్ ఇక్కడ చూడు. సో ఇలా 2 పిలకలు వేసుకొని ఆఫీస్కి వెళ్ళండి. ఇంత కట్ చేసుకుంటా, ఇంత కట్ చేస్తారండి చాలు. ఫస్ట్ పోనీ ఉంది కదా, ఫస్ట్ పోనీ ఎంత ఉందో అంత కట్ చేసేయండి అంతే. డన్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా ముందు బ్యాంగ్స్ కావాలి అనుకుంటే కొంచెం ఇక్కడ వరకు పార్టీషన్ తీసుకొని
కట్ చేసేసుకోవచ్చు. ఎవరికి అవసరం లేదు అనుకుంటే మాత్రం ఎట్లుందో అట్లనే ఉంచేసుకుంటే సరిపోతుంది. చెప్పండి హెయిర్ ఇదిగోండి కనిపిస్తుందో, కొట్టి కొంచెమే కట్ చేసినా కాబట్టి చిన్న చిన్న స్టెప్స్ కనిపిస్తాయి. కానీ కొంచెం ఎక్కువ వాల్యూమ్ ఉన్న వాళ్ళకి కొంచెం పైకి కట్ చేసుకుంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. చిన్న చిన్న హెయిర్స్ స్టెప్స్ కనిపిస్తున్నాయా, చిన్న మరి కిందకి నేను హెయిర్ కట్ చేసుకోలేదు కాబట్టి కొంచెమే కట్ చేసుకున్నా కాబట్టి అనేది కొంచెం కనిపిస్తుంది. చూడండి వాల్యూమ్ ఉంది కాబట్టి కనిపిస్తున్నాం. చిన్న చిన్న హెయిర్ నాకు తెలిసి స్టెప్ కనిపిస్తుందో లేదు, ఎందుకంటే రింగ్ ఉంది కాబట్టి మా హెయిర్ ఇద్దరివి. కానీ ఎవరికైనా సిల్కీ హెయిర్ ఉంటే మాత్రం ట్రై చేయండి, సూపర్గా కనిపిస్తుంది. అంటే మరి అంత సిల్కీ లేదు, మరి అంత కర్ల్ లేదు, బట్ నాకు కింద ఎక్కువ హెయిర్ రాగి ఉంది కాబట్టి కనిపించట్లేదు. నేను మరీ ఎక్కువ కట్ చేసుకోవాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు లాంగ్ హెయిర్ ఇష్టము. అండ్ మేము కొంచెమే ఫస్ట్ టైం ట్రై చేసాం కాబట్టి చిన్నగా ట్రై చేసినాం. బట్ మీరు ఎవరికైనా డెఫినెట్గా ఎక్కువ హెయిర్ కట్ చేసుకుంటా అనుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ట్రై చేయండి, ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇది మా హెయిర్ కట్. మీకు కనిపిస్తుందా మా హెయిర్ ఇక్కడ కర్ల్ స్టెప్స్? హోప్ యువర్ ఎవర్ చేసాము, బాగా వచ్చింది. అంటే మేము కట్ చేసిన లెంగ్త్ కి అవుట్పుట్ ఇదే. మీకు ఇక్కడ కనిపిస్తుందా నాది? ఇక్కడ కర్ల్ ఇకో కనిపిస్తుందా? స్టెప్స్ అయితే కొంచెం తెలుస్తుంది. అండ్ ఇక్కడ మేజర్ ఇక్కడ తెలుస్తుంది. హనీది కూడా తెలుస్తుంది చూడండి. షార్ట్ సో మీడియం ఇట్స్ ఏ హిట్, డెఫినెట్లీ హిట్. సో ట్రై చేయొచ్చు. ట్రై చేసి బిగినర్స్, ఎగ్జాక్ట్లీ బిగినర్స్. అంటే ఎవరికైనా ఎక్కువ హెయిర్ కట్ చేసుకోవాలనిపిస్తే మాత్రం కట్ చేసుకోవచ్చు. ఇట్లా అంటే బయటకు వెళ్ళి అంత పెట్టుకోవడం అవసరం లేదనుకుంటే. బట్ యా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ హిట్, నాట్ ఎ ఫ్లాప్. మీకు మేము చేసుకోలేము, మా వల్ల కాదు అనుకుంటే డెఫినెట్లీ గో అవుట్. ఎందుకంటే ఫ్లాప్ అయ్యి తర్వాత బాధపడే కన్నా వెళ్ళడం బెటర్. మేము చేసుకుంటాము మేము బాగానే చేసుకుంటాము అని నమ్మకం మాకుంది. సో కట్ చేసుకున్నాము, హిట్ అయింది. Okay guys, let's see in another video. Bye. బాయ్.